బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపడం, భారత ఎంబసీలపైన దాడి చేయడం, ఒక స్టూడెంట్ లీడర్ని చంపేసి ఆ బ్లేమ్ని ఇండియా పైన వేయడం, ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ ప్లాన్ చేసింది ఎవరో కాదు, ఈ మొహమ్మద్ యూనస్. వీడు చూడ్డానికి ముసలోడే కానీ వీడు ఒక ముసలి నక్క. నిజం చెప్పాలంటే పాము లాంటి వాడు. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 5, 2024న షేక్ హసీనాను అక్కడి స్టూడెంట్స్ అండ్ జెన్జీలు భారీగా ప్రొటెస్ట్ చేసి దేశం నుంచి పారిపోయేలాగా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర వరకు వీడే బంగ్లాదేశ్లో పవర్లో ఉన్నాడు. వీడు పవర్లో వచ్చినప్పటి నుంచి ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు అండ్ పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ని పెంచుకున్నాడు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ భారీగా పెరిగింది. ఓవరాల్గా చైనాకి అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. నిజానికి వీడు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ లీడర్ కాదు. వీడు ఒక ఇంటరిమ్ లీడర్. అంటే పవర్లో ఉండి కేవలం కొన్ని రోజుల్లోనే 5-6 నెలల్లో ఎలక్షన్ జరిపించి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కొత్త లీడర్కి అధికారం అప్పజెప్పి వెళ్ళిపోవాలి. కానీ వీడు అలా చేయలేదు. కారణం, వీడికి పవర్ అధికారం పైన ఇంట్రెస్ట్ పెరిగింది. దానికి రుచి మరిగాడు. అందుకే ఇప్పుడు ఆ కుర్చీని వదలాలి అనుకోవట్లేదు. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. ఎలక్షన్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. రాబోయే సంవత్సరం ఫిబ్రవరి-మార్చి సమయంలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగాలి. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్లో పోటీ చేయాలి అనుకునే పార్టీలు తమ ప్రిపరేషన్ని కూడా స్టార్ట్ చేశాయి. ఇక్కడ మీరంతా ఒక విషయాన్ని గమనించాలి. బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగి కొత్త పీఎం వస్తే అప్పుడు మొహమ్మద్ యూనస్ తప్పుకోవాలి. అండ్ ఈ కొత్తగా ఎన్నికైన పీఎం పాత ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా కేసును కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్స్ని ఎవరు రెచ్చగొట్టారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం వెనుక ఈ ముసలోడి హస్తం ఉంది, అమెరికా హస్తం ఉంది. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీస్ అంటే రాడికల్ ముస్లిం గ్రూప్ల హస్తం కూడా ఉంది. వీళ్ళంతా ఎక్స్పోజ్ అవుతారు. అలా జరగకూడదు అంటే జాగ్రత్తగా వినండి. 1, ఎలక్షన్ జరగకూడదు. 2, వీడు సపోర్ట్ చేసే లీడర్ మాత్రమే అధికారంలోకి రావాలి. దానికోసం వీడు ముందుగా షేక్ హసీనా పార్టీని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశాడు. ఒకటి చెప్పండి, షేక్ హసీనా లేకపోతే మిగతా లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేయడానికి వీడెవడు? అసలు ఒక పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు అని బ్యాన్ చేయడం డెమోక్రసీకి విరుద్ధం. కానీ ఆ పనిని వీడు చేశాడు. ఇక మిగిలింది షేక్ హసీనా పార్టీకి అపోజిషన్ అయిన BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. వీళ్ళు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ మొహమ్మద్ యూనస్ వాళ్ళపైన దాడి చేయిస్తున్నాడు. వీడు చేస్తున్న పనులన్నిటినీ మనం ఇప్పుడు 1 by 1 డీకోడ్ చేద్దాం. అప్పుడు మీకు వీడు ఎంత కన్నింగ్ గాడో క్లియర్గా తెలుస్తుంది. నెంబర్ 1, ఉస్మాన్ హదీ పైన అటాక్ చేయించడం. ఒకటి చెప్పండి, ఉస్మాన్ హదీ పైన దాడి చేయాల్సిన అవసరం మన ఇండియాకు ఉందా? మన భారత లీడర్లకు వీడు ఎవడో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే వీడు చచ్చే వరకు వీడెవడో మనకే తెలియదు. అయితే వీడు బంగ్లాదేశ్లో ఒక ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్ లీడర్. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో మొహమ్మద్ యూనస్ గాడు వీడిపైన దాడి చేయించి ఆ దాడి చేసింది ఇండియానే అని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. పైగా వీడు యాంటీ ఇండియా ఐడియాలజీ కలిగిన వాడు కాబట్టి అక్కడి రాడికల్ యూత్ యూనస్ని నమ్మి ఇండియాకు అగెన్స్ట్గా గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మొహమ్మద్ యూనస్ గాడు జమాతే ఇస్లామీతో చేతులు కలిపాడు. జమాతే ఇస్లామీ ఎవరు? బంగ్లాదేశ్లోని రాడికల్ ముస్లిం గ్రూప్స్. వీళ్లకు దేశ అభివృద్ధి గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ఏమాత్రం అవసరం లేదు. వీళ్లకు మతం తప్ప ఏదీ వద్దు. మతం కోసం దేశాన్ని తగలబెట్టేందుకు వీళ్ళు సిద్ధపడతారు. స్టూడెంట్ ప్రొటెస్ట్ని ఈ జమాతీ గాళ్ళు హైజాక్ చేశారు. అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రొటెస్ట్లు చేస్తుంది నార్మల్ స్టూడెంట్స్ కాదు, ముస్లిం రాడికల్ జమాతీ సపోర్టెడ్ యూత్. ఈ గొడవలు మరింత పెరగాలి అంటే వీళ్ళు ఇంకేదైనా చెయ్యాలి. వీళ్ళంతా కూడా కట్టర్ ఇస్లామిస్ట్ గాళ్ళు కాబట్టి ఒక హిందువును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ హిందువు ఎవరో కాదు, మన దీపు చంద్రదాస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని ఇలాంటి ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ముస్లిమ్స్ మధ్య ఉంటున్నాడు. అలాంటప్పుడు వాళ్ళ దేవుడి గురించి చెడుగా మాట్లాడకూడదు అని ఇతనికి తెలియదంటారా? ఇతను ఒక ఫ్యాక్టరీ వర్కర్.
ఆ ఫ్యాక్టరీ మొత్తంలో ముస్లిమ్సే ఉంటారు. అలాంటప్పుడు ఇతనికి అంతమందిని రెచ్చగొట్టేలాగా మాట్లాడకూడదు అని తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ కేసు పైన ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఏం చెప్పారో తెలుసా? దీపు చంద్రదాస్ అసలు అల్లా గురించి మాట్లాడలేదు, అల్లాను అవమానించలేదు. కేవలం ఇతను ఒక హిందువు అనే కారణంతో కోపంలో ఈ రాడికల్ ముస్లింలు అతన్ని కొట్టి ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు పెట్టి బతికుండగానే తగలపెట్టారు. ఆ విజువల్స్ చూస్తే నిజం చెప్తున్నాను, ప్రతి హిందువు రక్తం మరిగిపోతుంది. హిందువే కాదు, ఒక సాధారణ మనిషి, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే ఇతనికి జరిగిన అన్యాయాన్ని చూసి చలించిపోతారు. ఒక వ్యక్తిని బతికుండగానే తగలబెడుతుంటే చుట్టూ ఉన్న ఇస్లాం రాడికల్స్ దాని ఫోటో తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు అండ్ వాళ్ళ దేవుడికి సపోర్టుగా స్లోగన్స్ చేస్తున్నారు. ఈ దీపు చంద్రదాస్ని దేశంలో గొడవలు మరింత పెంచేందుకు మాత్రమే అక్కడి ఇస్లామిక్ రాడికల్స్ అటాక్ చేసి చంపేశారు. అంతేకాని అతను ఎటువంటి బ్లాసోఫెమీ చెయ్యలేదు. ఈ ఇన్సిడెంట్ గురించి మనందరం మాట్లాడుకున్నాం, కానీ ఎవరికి తెలియని ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఇందాక నేను మీకు షేక్ హసీనాకు అపోజిట్గా ఇంకో పార్టీ ఉంది అని చెప్పాను. అదే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అయితే ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ లీడర్ ఇంటిపైన కూడా ఈ ఇస్లామిక్ రాడికల్స్ దాడి చేసి ఆ ఇంటిని తగలబెట్టారు. ఆ ఇంట్లో 7 సంవత్సరాల పాప మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. 7 సంవత్సరాల పాపని బలి తీసుకున్నారు అంటే అసలు వీళ్ళు మనుషులేనా? వీడు అధికారం కోసం ప్రజల ప్రాణాలు తీసే ఒక రాక్షసుడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో, నువ్వు ర్యాండమ్గా కొన్ని విషయాలు చెప్తున్నావు, కానీ దీని వెనకాల యూనస్ ఉన్నట్టు ఎక్కడ ప్రూవ్ అయింది అని. అక్కడికే వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యూనస్ గాడు ఉస్మాన్ హదీ ఫ్యూనరల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఇక్కడ చూడవచ్చు, బంగ్లాదేశ్ వోంట్ ఫర్గెట్ యువర్ మంత్ర, యూనస్ వోస్ టు ఫుల్ఫిల్ యాంటీ ఇండియా లీడర్ హదీస్ డ్రీమ్. అంటే వీడు చెప్తున్నాడు, ఉస్మాన్ హదీ డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను అని, నీ ఆశయాలు మేము మరవము అని చెప్తున్నాడు. ఇది ఇండియాకు అతిపెద్ద వార్నింగ్. ఎందుకంటే ఉస్మాన్ హదీ గారి డ్రీమ్ ఏంటో తెలుసా? భారత్లోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేయడం, గ్రేటర్ బంగ్లాదేశ్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు వీడు ఉస్మాన్ హదీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాను అంటున్నాడు అంటే ఇండియాను ఆక్యుపై చేస్తాను అన్నట్టే కదా. అండ్ ఇంకోటి, వీడెవడు ఉస్మాన్ హదీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి? వీడు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ లీడర్ కాదు కదా. పైగా 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ అయిపోతే వీడు కుర్చీ వదిలి వెళ్ళిపోవాలి. అది తెలిసి కూడా వీడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దేశంలో ఎలక్షన్ జరిపించే ఉద్దేశం వీడికి లేదు. నేను ఇంకా పవర్లో ఉంటాను అని వీడు ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్ ప్రజలకి క్లియర్గా చెప్తున్నాడు. రెండో ప్రూఫ్, జాగ్రత్తగా వినండి. ఉస్మాన్ హదీ ఫ్యూనరల్స్ అయిపోయిన తర్వాత ఆ మార్గంలో ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ పైన దాడి చేయడానికి కొంతమంది యూత్, అంటే ఈ జమాతిగాలే అయి ఉంటారు, బారికేడ్స్ దాటి పార్లమెంట్లో ఎంటర్ అయ్యారు. పార్లమెంట్ పైన దాడి అంటే ఆ దేశంలో ప్రొటెస్ట్లు విపరీతంగా జరుగుతున్నాయి అని అర్థం. ఇప్పుడు మీరే చెప్పండి, వీళ్ళు ఇండియాకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మన ఎంబసీస్ పైన దాడి చేస్తున్నారు అండ్ ఈ రాడికల్స్ అంతా కలిసి ఒక హిందువుని చంపేశారు. ఇక్కడి వరకు వీళ్ళు అనుకున్నదే జరుగుతుంది, నమ్మశక్యంగా ఉంది. కానీ పార్లమెంట్ పైన దాడి చేయడానికి కారణం ఏంటి? ఈ పార్లమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ది. అక్కడి నుంచి ఈ స్టూడెంట్స్ అండ్ జెన్జీ ఫేవరెట్ అయిన మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ నడుస్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్ పైన వీళ్ళు ఎందుకు దాడి చేస్తారు? ఇందులో ఏదైనా సెన్స్ ఉందా? అంటే వీళ్ళు పార్లమెంట్ పైన కూడా దాడి చేసి దేశంలో పరిస్థితులు అస్సలు బాగలేవు, అన్ని చోట్ల వైలెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ని పోస్ట్పోన్ చేద్దాము అనే ప్లాన్ చేశారు. ఈ ఎలక్షన్ జరగకూడదు అని ఎవరికి ఎక్కువగా ఉంటుందో తెలుసా? ఆల్రెడీ పవర్లో ఉన్న ఈ మొహమ్మద్ యూనస్ గాడికి. అందుకే ఈ డ్రామా మొత్తాన్ని నడిపించేది ఈ ముసలి నక్కనే అనేది నా గట్టి నమ్మకం. అండ్ వీడి వెనక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రెండింటిపైన చైనా కంట్రోల్ ఉంది. అదేంటి బ్రో, చైనా ఎందుకు మధ్యలో వచ్చింది అనుకుంటున్నారా? ఒకటి, చైనాకు ఇండియా అంటే అస్సలు పడదు. సౌత్ ఏషియాలో చైనాకు పోటీ ఇచ్చే ఏకైక దేశం మన భారత్. కాబట్టి మన దేశం ఎదగకుండా చైనా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్, యూక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఎండ్ కాబోతుంది. ఎస్, వెరీ సూన్. నాకు తెలిసి 5-6 నెలల్లో ఈ యుద్ధం ఎండ్ అయిపోతుంది. అప్పుడు అమెరికా అండ్ యూరప్
ఈ వెస్టర్న్ దేశాలన్నీ కలిసిపోతాయి, కలిసి చైనానే టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే చైనానే వీళ్ళ అతిపెద్ద రైవలరీ. చైనాను టార్గెట్ చేయాలి అంటే వీళ్ళకు ఇండియా హెల్ప్ కంపల్సరీగా కావాలి. అప్పుడు అమెరికా అండ్ వెస్టర్న్ దేశాలన్నీ ఇండియాకు ఫేవర్గా మారుతాయి. అలా జరిగితే మన దేశం వేగంగా డెవలప్ అవుతుంది అండ్ మనం ఈజీగా చైనాతో పోటీ పడగలం. ఇది షీ జిన్పింగ్కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తన పెంపుడు కుక్కలైన పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని మన పైన వదులుతున్నాడు. ఇక్కడ మన భారత్ కూడా బంగ్లాదేశ్ విషయంలో వెంటనే రియాక్ట్ కాకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లోని చిల్లల లీడర్ నుంచి మొదలు పెడితే అక్కడి మిలిటరీ ఆఫీసర్లు అండ్ ఈ మొహమ్మద్ యూనస్ గాడు కూడా ఇండియాను ఆక్యుపై చేసే మాటలే మాట్లాడతారు. ఇండియా పైన దాడి చేయాలి అని మాట్లాడతాడు. అక్కడి ప్రజల్ని కంప్లీట్గా యాంటీ ఇండియాగా మార్చేశారు. వీళ్ళు ప్రతిసారి మన సిలిగురి కారిడోర్ని, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. మనం దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు వీళ్ళు ఖచ్చితంగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇండియా ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ నాకు చాలా బాధను కలిగించిన విషయం ఏమిటంటే మనది హిందూ మెజారిటీ దేశం. ప్రపంచంలో ఎక్కడ కూడా వేరే హిందూ దేశం లేదు. నేపాల్ ఉంది, కానీ అది చాలా చిన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని కాపాడే అంత పవర్ వాళ్ళకు లేదు. హిందూ మెజారిటీ దేశమైన మనం మన తోటి బంగ్లాదేశ్ హిందూస్ని కాపాడలేకపోతే రేపు మనకు అదే పరిస్థితి వస్తుంది. సొంత ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి. ఇజ్రాయిల్ జూస్ ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళకు ఫుల్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఎవడు వాళ్ళపైన దాడి చేసినా వాళ్ళను వెంటనే వేటాడి ఎలిమినేట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను, 1971లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన జూస్ అథ్లెట్స్ అందరినీ పాలస్తీనా ఉగ్రవాదులు అంతం చేశారు. అది తెలిసి అప్పటి ఇజ్రాయెల్ గవర్నమెంట్ వరల్డ్ ముందుకు వచ్చి ఒక శపథం చేసింది. మా మనుషుల్ని చంపిన ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ వాళ్ళను ఎలిమినేట్ చేస్తాము అని చెప్పింది. అలా చేయడానికి ఇజ్రాయెల్కి 20 సంవత్సరాలు పట్టింది. బట్ వాళ్ళు ప్రతి ఒక్క ఉగ్రవాదిని వెతికి మరీ అంతం చేశారు. దీని ద్వారా ప్రపంచం మొత్తానికి ఇజ్రాయెల్ ప్రూవ్ చేసింది ఏమిటంటే మా వాళ్ళ మీద ఎవరు అటాక్ చేసినా వాళ్ళను వదిలేది లేదు. అందుకే ఇప్పుడు జూస్ పీపుల్ పైన దాడి చేయడానికి ఉగ్రవాదులు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మొత్తం ఇజ్రాయెల్ దేశ పాపులేషన్ మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు. అంటే అంత చిన్న దేశం తమ ప్రజల్ని కాపాడుకుంటుంది. కానీ ఇంత పెద్ద భారతదేశం మాత్రం హిందువుల్ని కాపాడలేకపోతుంది. వెరీ డిసప్పాయింటింగ్ విషయం ఏమిటంటే మేము హిందువులకు తోడుంటాము, హిందువులను కాపాడుతాము అని చెప్పే బీజేపీ పార్టీ అండ్ మోడీ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ హిందువులను వేటాడి అంతం చేస్తుంటే నోరు మూసుకొని కూర్చుంది. ఇప్పటికైనా మన హిందువులు మేల్కొకపోతే నిజం చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు మన దేశంలో కూడా ఏర్పడతాయి. అప్పుడు కూడా మనం ఇలాగే నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సమయం ఉన్నప్పుడే మీ వాయిస్ని రేస్ చేయండి. ఇక ఈ బంగ్లాదేశ్కి ఎలా బుద్ధి చెప్పాలి అంటే ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. వీళ్ళు ప్రతిసారి మన వీక్ పాయింట్ అయిన సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఈ పైన ఉన్న ప్రాంతం మొత్తాన్ని, ఈ బంగ్లాదేశ్ ప్రాంతం మొత్తాన్ని మనం ఆక్యుపై చేయాలి. అలాగే కింద ఉన్న ఈ భాగాన్ని కూడా ఆక్యుపై చేసి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి సముద్రం యాక్సెస్ని ఇవ్వాలి. ఇలా చేస్తే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది, యునైటెడ్ నేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇతర దేశాలు ఇండియాను ఎలా చూస్తాయి అని ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే రేపు భారతదేశం మిగలదు, భారతదేశంలో హిందువులు కూడా మిగలరు. శత్రువు వీక్గా ఉండి కూడా మన ముందుకు వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేస్తాము అని తొడగొట్టి చెప్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉంటే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఆ తప్పు మనం చేయకూడదు. నా ప్రకారం ఇది బంగ్లాదేశ్కి పర్మనెంట్ సొల్యూషన్. ఇలా మనం చేస్తే వీళ్ళు జీవితంలో మన జోలికి రారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ప్రజెంట్ బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ వెనకాల ఎవరున్నారు, ఈ ముసలోడి హిడెన్ ఎజెండా ఏంటి అనేది. ఈ విషయాలు ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకు తెలియాలి. కాబట్టి వీడియోని అందరితో షేర్ చేయండి. నేను చెప్పిన సొల్యూషన్తో పాటు మన భారత్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.